ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయిలో వడ్డెర ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దామచర్ల సత్య పాల్గొన్నారు. వైసీపీ పాలనలో నిర్మాణ రంగం కుదేలైందని, ఉచిత ఇసుక రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధుల్ని జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించారని తెలిపారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నెలలోనే ఉచిత ఇసుక పాలసీ తెచ్చామన్నారు. భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే స్వామి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం వాళ్ళందరినీ ఒక చిన్న గెట్ టుగెదర్ గ్యాదరింగ్ పెట్టి ఈ కార్యక్రమాన్ని కలికివాయి గ్రామంలో మన వల్లభ రాఘవ్ గారి ఆధ్వర్యంలో అందరూ వడ్డెర కమ్యూనిటీకి చెందిన ప్రముఖులందరూ హైదరాబాద్ నుంచి కానీ మన కొన్ని నియోజకవర్గంలో ఉన్న వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ యొక్క మంచి గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారిని ఆహ్వానించినందుకు, అలాగే పెద్దలు ఈ గ్రామ పెద్ద గాంధీ చౌదరి గారు కానీ, అలాగే మొన్న ఎన్నికల్లో మీరందరూ వచ్చి ఎంతో కష్టపడి మన ఎమ్మెల్యే స్వామి గారిని మంత్రిని చేసి మంచి మెజార్టీ తోటి మీరు అందరూ గెలిపించినందుకు మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మన కలికివాయి గ్రామంలో వల్లభ రాఘవ్ గారి గృహప్రవేశం ఆ రోజు రాలేకపోవటం ఈరోజు మనందరం కలుసుకోవడం జరిగింది. ఎన్నికల ముందు రాఘవ్ గారు తిరిగి పార్టీలోకి రావటం, మీరందరూ కూడా పార్టీ ఘన విజయాన్ని తోడ్పడిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఇక్కడ నియోజకవర్గంలోని ముఖ్య గ్రామాల నుంచి కూడా చాలా మంది వడ్డెర సంఘ నాయకులు రావడం చాలా సంతోషం. గత ప్రభుత్వంలో నిర్మాణ రంగం బాగా కుదేలైపోయింది. మన ఆంధ్రాలో ఇసుక రేట్లు విపరీతంగా పెరిగిపోవడం దగ్గర నుంచి అనేక ఇబ్బందులు వచ్చాయి. రేపు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఇంటి విలువ కూడా 4 లక్షల పైచీలకు ఇవ్వబోతా ఉన్నాం. ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చాం. తిరిగి భవన కార్మికుల సంక్షేమం కోసం గతంలో మనం తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ పథకాలన్నింటి కూడా అందరికీ ప్రవేశపెట్టేటువంటి ఆలోచనలో మన ప్రీతం ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ఎక్కువ మంది ఈ భవన రంగ నిర్మాణం మీద ఆధారపడేటువంటి వడ్డెర సంఘ నాయకులకి, వడ్డెర సంఘస్థులకు అందరూ కూడా మంచి జరగాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు అండగా ఉంటాయని తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.